హాయ్, ఏం చేస్తున్నావు సరసు? గోంగూర పచ్చడి నూరుతున్నాను రాహుల్ బాబు. వావ్, గోంగూర పచ్చడా? ఆంధ్ర గోంగూర పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. ఆహా, సరసు కొంచెం పెట్టవా? ఏంటిది, ఇంకొంచెం పెట్టు. ఏంటిది? అది గోంగూర పచ్చడి కాదు, గోరింటాకు రాహుల్ బాబు. నా చేత గోరింటాకు తినిపిస్తావా? నిన్ను ఇలా కాదు. ఆగు సరసు, ఆగు. వదలండి రాహుల్ బాబు, లేదంటే గోరింటాకు మొహాన్ని పూసేస్తా. వారం రోజుల వరకు ఎర్రగా ఉంటుంది. ఊరొచ్చి నల్లగా అయ్యానన్నారు కదా. వద్దు సరసు. పూస్తా రాహుల్ బాబు. సరసు పూస్తా. వద్దు. పూస్తా రాహుల్ బాబు. వద్దు. పూస్తాను రాహుల్ బాబు. సరసు కొంచెం కొంచెం పూస్తా. వద్దు. పూస్తాను కొంచెం. వద్దు సరసు. కొంచెం. వద్దు. అదిగో మీ అత్త వస్తోందే. ఇప్పుడు మీ అత్తను బొట్టలో పడేస్తాను. మీరు పొగిడి మునగ సెట్టు ఎక్కించండి. కూర్చో కచ్చాయిని. అప్పుడు చూడు, వాగ్దేవి స్పీచ్ అయిపోగానే మొత్తం మా స్టూడెంట్స్ అందరూ లేచి మరీ చప్పట్లు కొట్టారు. వావ్, స్టాండింగ్ ఎమోషనా? ఎమోషన్ కాదక్క, స్టాండింగ్ ఓవియేషన్ అంటారు. యా యా యా, వాషింగ్టన్ యాక్సెంట్ లో అలాగే అంటారు మాగి. ఏంటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళినట్టున్నావు కాచాయిని? స్టూడెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందుండాలని ఉమెన్స్ డే రోజు స్పీచ్ ఇచ్చావు కదా. అదే వీళ్ళకి చెప్తున్నాను వాగ్దేవి. నీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలని నేర్పిస్తున్నాను. మా మేడం ఒక ఎన్సైక్లోపీడియా మమ్మీ. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది మిగిలే ఉంటుంది. యా యా, ఎన్సైక్లోమీడియా. అక్క,
నీ వాషింగ్టన్ యాక్సెంట్లో ఇంగ్లీష్ మీనింగ్స్ మారిపోతున్నాయి. ఆపు. నీ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టడం నిజంగా మా వనజ అదృష్టం వాగ్దేవి. ఇక మ్యాగీ గురించే నా దిగులంతా. నీలా నెంబర్ 1 కావాలని నీ దగ్గరకు పంపించా. నీలా తయారయ్యాక నీలాంటి అత్తగారు దొరుకుతారో లేదోనని బెంగగా ఉంది. అది ఇద్దరు అక్క చెల్లెళ్ళని ఒకే ఇంట్లో ఇవ్వాలనుకున్నా నీ అభిప్రాయం ఏంటో, నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా అడగటం కరెక్ట్ కాదనుకో. నా దగ్గర సూటిగా మాట్లాడితేనే సమాధానం దొరుకుతుంది కాచాయిని. అది మామూలుగా ఇద్దరక్క చెల్లెళ్ళు ఒకే ఇంటికొస్తే సమస్యలొస్తాయని వెనకాడుతూ ఉంటారు. అందుకే మ్యాగీని రాహుల్కి చేసుకోమని అడగలేకపోతున్నాను. నేనుండగా నా ఇంట్లో కోడలతో సమస్యలా? అప్పుడు నేను అత్తగా ఫెయిల్ అయినట్టే. నా ఇద్దరి కొడుకులు నా మాటకి ఎంత విలువ ఇస్తారో నీకు తెలుసు. వాళ్ల నుంచి నాకెలాంటి సమస్యలు రావు. తేజ గురించి చెప్పనక్కర్లేదు. ఇక రాహుల్ సంగతంటావా? వాడికి నేనెంత చెప్తే అంత. బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ కోసం మహేంద్రవరం వెళ్లాలనుకున్నాడు. నాకిష్టం లేదు అని ఒక్క మాట చెప్తే వెంటనే డ్రాప్ అయిపోయాడు. ఇప్పుడు ఆ చెన్నైలో ఉండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మళ్ళీ మహేంద్రవరం మాటే ఎత్తలేదు. దట్ ఈజ్ మై సన్. నాకిష్టం లేని పని ఏదీ చెయ్యడు. నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళడు. అయితే రాహుల్కి మ్యాగీనిచ్చి చేయడానికి నీ తరపు నుండి ఎలాంటి అభ్యంతరం లేదు కదా? మ్యాగీ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. డోంట్ వరీ కాచాయిని. నవ్య పెళ్ళైపోగానే రాహుల్తో నేను మాట్లాడతాను. ఓకేనా? ఇదిగోవే, ఈ గాజులు ప్రభనడిగి తెచ్చాను. ఈ సంబంధం కుదిరితే 10 రోజులు తిరగకుండానే నీ పెళ్లి జరిపించేస్తాను. ఏటే పెళ్ళనగానే మూగముద్దైపోయావు? అప్పుడే నాకు పెళ్ళేంటత్తా? నీ ఎంతున్నప్పుడే చేసుకోవాలి. నా అంత అయ్యాక చేసుకుంటావా? అయినా అవన్నీ నీకెందుకే? నీకేది మంచిదో ఏది సెడో నాకు తెలీదా? ఏంటిది? ఇంకా పెళ్లి కొడుకెవరో చూడకుండానే వాళ్లకు నేను నచ్చానో లేదో తెలియకుండానే గుండెల్లో గుబులుగా ఉందేంటి? ఎందుకిలా అవుతుంది నాకు? ఇది బాధ, భయమా, కంగారా, మరింకేంటి? కానీ ఈ పెళ్లి చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఈ మాట నేనెలా చెప్పాలి వీళ్ళకి? ఏంటిది? ఎవరికి చెప్పాలి? ఈ పెళ్లిని ఎలా ఆపాలి? నా పెళ్లిని ఎవరు ఆపగలరు?
గదులు ఆపేనా నదులు ఆపేనా నేను దాటేయనా చాటేయనా ప్రేమని ఎగిరెగిరే వచ్చేసానే నిన్నే కోరే అడిగడిగే ఆనందాలే నిన్నే చేరే ఎదురు చూపే ఆపే నిన్నంటే నీ తోడుంటానే హృదయమాపే చూపే నిన్నంటే నారాటానే చేసానే ఏం చేస్తుంది మీ మేనకోళ్ళు? అంట్లు తోముతుందా, బట్టలు ఉతుకుతుందా, ఇల్లు ఊడుస్తుందా, లేదా వంట చేస్తుందా? ఏ పనిలో బిజీగా ఉంది? మీరే చూడండి బాబు. ఏంటో ఈ ఇంట్లో నువ్వు ఇంత అందంగా రెడీ అయితే చూసి తట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారా? ఇదంతా పెళ్లి చూపుల కోసమని నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్దామంటే అత్త ఇక్కడే ఉంది. ఎలా? ఈ కుర్రాడితో దీన్ని ఎక్కువసేపు కలవనివ్వకుండా చెయ్యాలి, లేదంటే సంబంధం సెడగొట్టేస్తాడేమో. నేను మీ మేనకోడలతో ఒక మాట చెప్పాలి. ఇంతకు ముందులా కాదులే, ఈసారి తాతయ్యకి చెప్పే వెళ్తున్నాను. పని అయిపోగానే వచ్చేస్తాను. నీ సంగతి ఏంటి? బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. నీ మటుకు నువ్వు వచ్చేస్తే అక్కడ తాతయ్య పరిస్థితి ఏంటి? సడన్గా వచ్చేసరికి మా తాతయ్య బాగా డల్ అయిపోయారు. బంగ్లాకి వెళ్లకుండా మీ ఇంట్లోనే ఉండిపోయాడు. లోన్లీగా ఫీల్ అవుతాడేమో పాపం. ఇప్పుడు నేను కూడా ఉండట్లేదు కదా. నీకు మీ వాళ్లే కావాలనుకుంటే ఇక్కడే ఉండు, కానీ తాతయ్యని కూడా కాస్త పట్టించుకో.
ఏంటి వింటున్నావా? ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టును? ఏమైంది? బానే ఉందిగా ఇక్కడ? బాలేదని ఎలా చెప్పాలి? బలవంతంగా వచ్చానని ఎలా చెప్పాలి? అసలు పెళ్లి తప్పించమని నిన్నెలా అడగాలి? మీరు పెద్దయ్య గురించి చెప్పేసరికి బాధపడుతున్నట్టున్నది. నేను పంపిస్తాను కదా బాబు. సరే నేను వెళ్తున్నాను. బై ద వే, చీరలో బాగున్నావు. ఎప్పటికీ నీకు ఏ అవసరం వచ్చినా ఈ రాహులుంటాడు. కూసుని చాలు కానీ దిగరా. అబ్బా చూసుకున్నాడు వచ్చు కదరా బాబు. నడు. హలో, నా పేరు జీడి గింజల జీవరత్నం. ఈ ఊళ్ళో సరస్వతి అనే పిల్లని పెళ్లి చూపులు చుట్టానికి రమ్మని నాగమణి అనే ఆంటీ గారు రమ్మని కబురెట్టారు. వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్తారా? జీడిపప్పుకి జీడి గింజకి పెళ్ళిట్రా. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నానా మీరు రండి. నమస్కారం రాహుల్ బాబు. హాయ్ సతీష్, బాగున్నావా? నేను బాగున్నాను. ఎక్కడి నుంచి? మీ తాతయ్య గారు మీ గ్రూప్ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకుని తీసుకురమ్మన్నారు. మా గ్రూప్ ఫోటోనా? ఫోటోగ్రాఫరా? అమ్మా ఫోటోగ్రాఫర్ అంట. వావ్ వావ్, వెరీ నైస్. చిన్ని ఇందులో భలే ఉంది. తీసుకెళ్ళు, తాతయ్య ఇంట్లోనే ఉన్నా. అలాగే రాహుల్ బాబు. హలో, నువ్వు ఫోటోలు తీసేవాడువా? అవును. అయితే నన్ను తెల్లగా మహేష్ బాబుల ఫోటో తీయగలవా ఏంటి? మహేష్ బాబు ఫ్యాన్స్ విన్నారంటే నీ ఫోటోకి దండేస్తారు. అయ్యో బాబోయ్, ఇట్లాంటి పిల్లని పెళ్లి చేసుకుంటే నా సావి రంగా.
ఎవడరా నువ్వు? హలో, నా పేరు జీడి గింజల జీవరత్నం. జీవ అంటారు. నేను అపో, ఇలా ఎవరి ఫోటోని పడితే వాళ్ళ ఫోటోని ముద్దు పెట్టుకుంటావా? మూతి పగిలిపోద్ది. నేను ముద్దు పెట్టుకుంటే నీకేంటయ్యా? అబ్బా, చంపేస్తా. మా ఊరు అమ్మాయి గురించి తప్పుగా ఆలోచిస్తే ఈ రేవులోనే నీ చావు ఖాయం. రా ఇడియట్. రే గొడవందిరా, నడు నడరా. సతీష్ తీసుకెళ్ళి. సతీష్